చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం వల్ల మీ ఇన్నర్ మైండ్ అసలు విషయాన్ని యూనివర్స్ తీసుకోదు. కావున మీరు ఏ విషయాలు పట్టించుకోకండి. మీకు కావాల్సింది మీ జీవితంలో ఉన్నత స్థితి, సంపద, డబ్బు. వీటితో పాటు 99% సమస్యలను అధిగమించవచ్చు. 1% విశ్వానికి వదిలేయండి. అది సృజన చేతనం ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తుంది. మీ సమస్యను దానికి అప్పచెప్పి మీరు నిశ్చింతగా నిద్రపోండి. మీరు ఊహించిన రీతిలో సమస్యను పరిష్కరిస్తుంది. ధనం మూలం ఇదం జగత్. ఎన్నో రకాలుగా జీవితాన్ని పరికించినప్పుడు ఇది సరైనది అనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే, మీకున్న అప్పుల గురించి ఎప్పుడు ఆలోచించకండి. అది ఆలోచించినంత కాలం మీరు అప్పుల పాలవుతారు. ఏదైతే పదే పదే ఆలోచిస్తారో మీ ఇన్నర్ మైండ్ అదే తీసుకుంటుంది. కాబట్టి సంపద, ధనం గురించి ఆలోచించండి, అది మీకు ఇస్తుంది. దీనిపై ప్రపంచంలోని మనస్తత్వ శాస్త్రవేత్తలు వారి వారి అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పగలిగారు. ఇప్పుడైనా మీలోని భయం, దురాలోచన, దరిద్రం, కష్టాలు, బాధలు, వీటి గురించి ఈ క్షణమే మర్చిపోండి. మీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని మాత్రమే ఆలోచించి ఆహ్వానించండి. మీకు అఖండ ధనం ప్రాప్తిస్తుంది. నేను నా జీవితంలో అంతా సంపూర్ణంగా ధనం మరియు సంపదతో కూడి ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈ విశ్వానికి నేను బద్ధుడనై ఉన్నందుకు, నాకు సంపదకు సంబంధించినవి అన్ని సమకూరినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఈ విశ్వంలోని అనంత సంపదకు అర్హుడనై ఉన్నందుకు, ఆ మూల విశ్వ చైతన్యం రూపమైన నేను ఆ విశ్వ సంపదని నిరంతరం ఆహ్వానిస్తున్నాను. డబ్బుని, సంపదని నిరంతరం నేను ప్రేమిస్తున్నాను. నేను ఈ క్షణం నా జీవితంలో సకల వ్యతిరేక భావాలను అన్నీ విడిచిపెడుతున్నాను. పాజిటివ్స్ మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ఆ విశ్వానికి ప్రతి క్షణం నేను కృతజ్ఞుడినై ఉంటాను. నేను నిరంతరం పరిపూర్ణంగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞుడినై ఉన్నాను. ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతిదీ నాతో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నందుకు అన్నింటికీ కృతజ్ఞతలు. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ఆ విశ్వ సంపదకు సర్వతా కృతజ్ఞతలు. ఇలా ప్రతిరోజు చెప్పండి. త్వరలోనే మీ జీవితంలో గొప్ప మార్పును చూస్తారు. ఋషులు, మునులు, గురువులు ఇలా ఆ విశ్వంతో సంబంధం ఏర్పరచుకున్నారు కాబట్టే వారు ప్రతిదీ సాధించారు. మీరు కూడా అంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కసారి మీ జీవితంలో డబ్బు కొరకు ఇబ్బంది పడ్డ రోజులను గుర్తు తెచ్చుకోండి. ఆ సమయంలో ఎన్నిసార్లు మీకు డబ్బుంటే బాగుండాలనిపించింది? మరి ఎందుకు లేదు? ఒక్కసారి ఆలోచించారా? ఎందుకంటే మీరు ఆ సమయానికి సరిపడా డబ్బు మాత్రమే కోరుకున్నారు. అనంతంగా కోరుకున్నప్పుడు మాత్రమే డబ్బు మీ దగ్గరకు ప్రవహిస్తుంది. ధనం ఎల్లప్పుడూ నా అవసరానికి మించి నాతోనే ఉంటుందని ప్రతిరోజు చెప్పండి. అప్పుడు మీకు అవసరానికి డబ్బు సమస్య కనిపించదు. కానీ మనకి కోరుకోవడానికి ఎన్నో అనుమానాలు. ఎలా వస్తుంది, నమ్మండి. ఎలాగైనా పదే పదే విశ్వానికి మీరు సంకేతాలు పంపించండి. మీ అవసరాలను తీరుస్తుంది. గతంలో ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పాం, ప్రయత్నించండి, దానిపైనే దృష్టి పెట్టండి, అయి తీరుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరినో డబ్బు అడిగారు, అడిగిన వారు డబ్బు ఇవ్వలేదు. సమయానికి ఎవరో ఇచ్చారు. ఎలా? ఆ సమయంలో 24 గంటల డబ్బు గురించి ఆలోచించారు. కాబట్టి ఆలోచించండి, ఇది ఎంతవరకు వాస్తవం. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎన్నో జరిగుంటాయి. మీరు పేదవారిగా, దిక్కులేని వారిగా ఇక్కడ జన్మ తీసుకోలేదు. ఉన్నతంగా ఒక మహారాజులా జీవించడానికి వచ్చారు. రాజు ఎవరని అడగడు, విశ్వానికి తప్ప. కాబట్టి ఆ విశ్వానికి నిరంతరం కృతజ్ఞులై ఉండండి. ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి, అంతా ప్రణవ స్వరూపమైన ప్రకృతికి, విశ్వానికి ప్రతిరోజు ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఇంత గొప్ప మానవ జన్మ మనకు ప్రసాదించి అనంతమైన సంపదను మనకు ప్రసాదించినందుకు ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల అది నిజమవుతుందని. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పింది కూడా అదే. యద్భావం తద్భవతి. మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. మీరు సంపద పరులు అనుకుంటే సంపద మీ వద్దకు వస్తుంది. ఒక పని చేయండి. మీరు యావరేజ్గా రోజు ఎంత సంపాదిస్తున్నారు? ఒకరోజు తక్కువ వస్తే ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకంటే యావరేజ్ అని మీరు లిమిట్ పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు మీ యావరేజ్ని మించి వస్తుందని ఊహించండి. అప్పుడు మీ యావరేజ్ని మర్చిపోయి అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. ప్రయత్నించండి. దీనికి మీకు ఏమీ ఖర్చు లేదుగా, ఇన్కమ్ తప్ప. ఇలా రోజు మీ వ్యాపారాన్ని పెంచుకుపోండి. కొందరు వారి పూర్వీకుల నుండి సంక్రమించిన వ్యాపారాన్ని తప్ప వేరేది చేయరు. ఎందుకంటే భయం, ఎక్కడ పడిపోతానోనని. ఒక్కసారి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రయత్నించండి. దాంట్లో కూడా లాభాలు సంపాదిస్తారు. ముందు మీరు భయాన్ని విడిచిపెట్టండి, అప్పుడే ఏదైనా సాధిస్తారు. మీకు ఎప్పుడైనా లక్షల కోట్లు సంపాదిస్తే బాగుండని అనిపించిందా?
అనిపించినప్పుడే మీరు సంపద పరులు కావడానికి బీజం పడింది. కానీ అప్పుడే మీరు దాన్ని మర్చిపోయారు. ఎప్పటికైనా ఇబ్బంది లేదు. మనీ వెల్త్ అనే విత్తనం ఉంది, ఇప్పుడే నాటండి. ప్రతిరోజు మీరు మంచి ఆలోచనలు అనే నీళ్లు పోయండి. మీ మనసులో దాన్ని జాగ్రత్తగా పెంచండి. అది మీకు గొప్ప సంపదనిస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారు. పట్టుదల వదలకుండా మీరు ప్రయత్నించండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఎవరైతే సంపద కావాలనుకున్నారో వారి దగ్గరికే సంపద వస్తుంది. మీరు దానికి పూర్తి అర్హులు. ఎంతైనా సంపాదించండి, సంతోషంగా ఉండండి. డబ్బు సంపద ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. ఎవరో ఏమో అనుకుంటారేమో అని ఆలోచించవద్దు. మీ ఆలోచనే మీ పెట్టుబడి. మీరు ఎంత ఆలోచిస్తే అంతా మీదే. ఆ యూనివర్స్ మీకు ఇవ్వడానికే ఉంది. మీరు ఎప్పుడూ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. డబ్బుని ఎప్పుడూ బందీ చేయకండి. వీలైనంత ఖర్చు పెట్టినప్పుడే అది మీ దగ్గరకు వస్తుంది. అపరిమితమైన సంపద మీకోసం ఆ విశ్వం సిద్ధంగా ఉంచింది. దాన్ని మీ ఆలోచనల ద్వారా పొందే ప్రయత్నం చేయండి. సంపదలో ఎంత ఆనందం ఉంది అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. మీ ప్రతి అడుగు గొప్పగా ఉన్నతంగా ఉండాలని మీరు ప్రతి క్షణం కోరుకోండి. సమాజంలో జరిగే ఏ విషయం గురించి అయినా పట్టించుకోకండి. ఎందుకంటే మీ మనస్సు ఇతర విషయాలపై పెట్టకండి. కేవలం మీరు, మీ సంపద మీకే సొంతం. డబ్బు సంపదపై మీ భావ వ్యక్తీకరణ నిర్మలంగా నిష్కల్మషంగా ఉండాలి. అప్పుడే అది మీ సొంతం అవుతుంది. ధనమార్జాయ కాకుత్స ధనం మూలం ఇదం జగత్ అంతరం నాభిజనామి నిర్ధనస్య వృతస్య చ. వశిష్ఠుడు రాముడితో చెప్పాడు, ఓ రామ, ధనాన్ని సంపాదించాలి. ఎందుకంటే ధనంతోనే లోకమంతా ఉంది. ఈ విషయంలోనే ఆంతర్యం గమనించాలి. ధనం లేనివాడు మృతుడితో సమానం. ఎంత చక్కగా చెప్పారండి. నిజంగా ధనం లేని జీవితాన్ని పొరపాటును కూడా ఊహించకండి. కుబేరుడు ఒకసారి ఊహించినందుకే కుచేలుడిగా జన్మించారు. అందుకే ఏది ఊహిస్తే అది ప్రకృతి నిజం చేస్తుంది. ఎల్లప్పుడూ భాగ్యము, సంపద పదాలని చెబుతూ ఉండండి. అద్దం ముందు నిల్చొని ఉన్నప్పుడు మీ ప్రతిబింబానికి చెప్పండి, ఐఎమ్ ద రిచ్ ఆల్వేస్. నా దగ్గర చాలా సంపద ఉంది. ఈ ప్రపంచంలోని కుబేరుల్లో నేను ఒకణ్ణి. నేను నా సంపదని, ధనాన్ని నిరంతరం ప్రేమిస్తున్నాను. నాకు డబ్బంటే చాలా ఇష్టం. దానితో నేను ప్రతిరోజు అన్ని అవసరాలు తీర్చుకుంటున్నాను. అందుకు కృతజ్ఞతలు. మీ సంతోషంకై, మీ ఆనందంకైనా మీరు జీవించండి. ఈ జీవితం ఆనందమయంగా ఎలాంటి బాధలు, చీకు, చింత లేకుండా జీవించడానికి ప్రయత్నించండి. మీ సంతోషాన్ని ఎవరూ ఆపలేరు. దానిపై మీకు పూర్తి హక్కు ఉంది. మీతో పాటు ఇతరులకు సంతోషాన్ని పెంచండి. ఏ రోజైనా ఆర్థికంగా చిక్కిపోయినప్పుడు మిమ్మల్ని ఎవరు ఎంతవరకు ఓదార్చరు. మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించకండి. మీకు అందరిలాగే అన్నీ ఇవ్వబడుతున్నాయి, కానీ వాటిని మీరు గ్రహించడం లేదు. మీరు వాటిని పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ జీవితంలో ఇంకొకసారి ఆర్థికంగా ఇబ్బంది పడటం, నష్టపోవడం జరగదు. మీరు ఈ అనంత ప్రపంచంలో ఒకరు. ఇక్కడ మీ కొరకు సంపద సిద్ధంగా ఉంది. నా దగ్గర లేదు, నాతో ఏమవుతుంది, నేనంత ఖర్చు పెట్టలేను అనే మాటలు మాత్రం చెప్పకండి. ఇలా చెప్పినంతకాలం మీరేమీ సాధించలేరు. మన పెద్దలు ఏదైనా వస్తువు అయిపోయిందంటే నిండుకొంది, నిండా ఉంది అని చెప్పేవారు. అలాగే మీరు ఎప్పుడు సంపూర్ణంగా ఉన్నాను అని చెప్పడం మొదలు పెట్టాలి. అప్పుడే అవన్నీ మీకు సంపూర్ణంగా సమృద్ధిగా లభిస్తాయి. ఇలా మీతో మీరు ఎప్పుడు మంచి ఆలోచనలు కలిగి ఉంటే విశ్వం నుంచి వచ్చే సంకేతాలన్నీ మీతో ఉంటాయి. మీరు పంపించే సంకేతాలు కూడా మీ దగ్గరికి వస్తాయి. అప్పుడే మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు వర్తి అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.